తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి శాశ్వతంగా తాళం వేయడమే సీఎం రేవంత్ రెడ్డి గారి లక్ష్యమా? తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేయడమే రేవంత్ రెడ్డి టార్గెటా? ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రశ్నలు వైరల్ గా మారాయి. సీఎం రేవంత్ రెడ్డి గారి అడుగులు చూసినా కానీ ఈ ప్రశ్నలకు జవాబు అవుననే వినిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి గారు వేస్తున్న అడుగులు కావచ్చు, ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీకి తలనొప్పిగా మారిపోయాయి. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సందర్భంలో రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పినా కానీ పెద్దగా పట్టించుకోకుండా లైట్ తీసుకున్నారు అప్పటి బీఆర్ఎస్ పార్టీ నేతలు. 2014లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్షమే ఉండకూడదు, కేవలం అధికార పక్షంలో బీఆర్ఎస్ పార్టీ మాత్రమే ఉండాలి, పార్టీని ప్రశ్నించే పార్టీనే తెలంగాణ రాష్ట్రంలో ఉండొద్దు అన్నట్లు బీఆర్ఎస్ పార్టీ అప్పుడు వ్యవహరించింది. 2014లో తెలుగుదేశం పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలను ఇష్టం వచ్చినట్టు పార్టీలో చేర్చుకున్నారు కేసీఆర్ గారు. ఆ తర్వాత 2018లో కాంగ్రెస్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నారు కేసీఆర్ గారు. అయితే అలా చేర్చుకుంటున్న సందర్భంలో రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ ని హెచ్చరించాడు. అధికారం దగ్గర ఉందని, ఇక ఎప్పటికీ తెలంగాణకు నేనే ముఖ్యమంత్రిని అవుతానని అనుకుంటున్నావేమో కేసీఆర్, ఒక్కసారి సీటు మారిందనుకో, పార్టీ అధికారం నుండి పక్కకు దిగిందనుకో, నిన్ను ఎవడు రక్షించలేడు, నువ్వు చేస్తున్న పద్ధతి కరెక్ట్ కాదు. అలా ఎమ్మెల్యేలకు ఆశలు చూపి బెదిరించి పార్టీలో చేర్చుకుంటున్నావు. అధికారం మారినప్పుడు నువ్వు ఇతర పార్టీలో చేర్చుకున్న ఏ ఒక్కడు కూడా నీతో ఉండడు, ఇది గుర్తుపెట్టుకో అని రేవంత్ రెడ్డి గారు గతంలోనే చెప్పారు. కేవలం నీ పార్టీ సిద్ధాంతాలు నచ్చి నీ పైన అభిమానంతో వచ్చే వాళ్ళను మాత్రమే పార్టీలో చేర్చుకోవాలి, కానీ ఇలా ఇతర పార్టీల్లో గెలిచిన ఎమ్మెల్యేలను ఎంపీలను ఇలా బెదిరించి పార్టీలో చేర్చుకోవడం ఏ మాత్రం కరెక్ట్ కాదు. వాళ్ళు కూడా కరెక్ట్ సమయం కోసం ఎదురు చూస్తారు. అవకాశం దొరికిందంటే నిన్ను ఆ దేవుడు కూడా రక్షించలేడు అని గతంలో రేవంత్ రెడ్డి గారు హెచ్చరించినట్లే ఇప్పుడు కేసీఆర్ కి సీఎం సీటు దూరం అయ్యింది. అప్పుడు కేసీఆర్ ఎవరెవరినైతే ఇతర పార్టీల నుండి బీఆర్ఎస్ పార్టీలోకి లాక్కున్నారో వాళ్ళంతా ఒక్కరొక్కరుగా బయటకు వస్తున్నారు. వాళ్ళను ఆపడానికి కేసీఆర్ ఎంత ప్రయత్నాలు చేసినా కానీ నాయకులు మాత్రం ఆగడం లేదు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీలో చాలా మంది నాయకులు బయటికి వెళ్లిపోవడంతో బీఆర్ఎస్ పార్టీ సగం ఖాళీ అయిందని చెప్పవచ్చు. ఆ పార్టీకి ఎంపీ ఎన్నికల్లో పోటీ చేయడానికి అభ్యర్థులు సైతం సరిగా దొరకడం లేదు. కొంతమంది ఎంపీ అభ్యర్థులను ఫిక్స్ చేసినా కానీ వాళ్ళు పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. మరికొందరు నాయకులేమో ఎంపీగా పోటీ చేయండి అన్నా కానీ మాకు బీఆర్ఎస్ నుండి టికెట్ వద్దు అని తేల్చి చెబుతున్నారు. ఇలాంటి సందర్భంలో కేసీఆర్ గారికి ఏం చేయాలో అర్థం కాక ఆలోచనలో పడ్డట్టు తెలుస్తుంది. రేవంత్ రెడ్డి గారు ఇదే దూకుడుతో మరికొన్ని రోజులు ముందుకు వెళితే బీఆర్ఎస్ పార్టీ శాశ్వతంగా క్లోజ్ అయ్యేలా కనిపిస్తుంది.